హై వ్యూర్స్. ఈరోజు మహాకుంభమేళాకి సంబంధించి దొరికిన కాడికి దొరికినట్టుగా దోచుకుంటూ ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆటోలోళ్ళు, కారులోళ్ళు, పడవలోళ్ళు, హోటల్లో అయితే మరీ ఘోరం అంట. గంటకు 5,000 అంట. జస్ట్ గంటకు 5,000. ఆ సంగం ఘాట్ దగ్గరికి వెళ్తే మామూలుగా 150 అంట, ఇప్పుడు 1000 అంట. సంగం నోస్ అని చెప్పేసి అంటారు. గంగా యమున సరస్వతి 3 కలిసే పాయింట్. ఇవన్నీ ఒక ఎత్తు. ఒకడు వాట్సాప్ నెంబర్ ఇచ్చి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైనటువంటి అకేషన్, దీన్ని మీరు మిస్ చేసుకోవద్దు, మీ ఆత్మ క్లీన్ అవ్వాలన్న, మీ పెద్దలు, మీ పూర్వీకులు, మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించాలంట, మీకున్న సకల పాపాలు తొలగిపోవాలన్న. ఆ మహాకుంభమేళాకి మీరు వచ్చి అందులో మునగాలి కదా, మీరు రాలేకపోతున్నారా? మీ ఫోటో వాట్సాప్ చేయండి, మేము దాన్ని ప్రింట్ తీసి దాన్ని ఆ పవిత్ర సంగమంలో, ఆ ప్రయాగరాజ్ దగ్గర ఆ మహాకుంభేశ్వరుడి అక్కడ నీళ్ళల్లో ముంచి లేపుతాం, నదిలో ముంచి లేపుతాం. అంతే, మీరు పరిశుద్ధులు అవుతారు, మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు వచ్చేస్తాయి. అన్నింటికి మించి మీకు ద బెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళాకి సంబంధించి మీరు అందులో పార్టిసిపేట్ చేసినట్టు అండ్ ఆ పుణ్యాన్ని మీరు మూట కట్టుకున్నట్టు. జస్ట్ 500 అంతే అని ఒక వాట్సాప్ ఇది వెనకాల అటాచ్ చేసాను చూడండి. ఏంటంటే అసలు ఈ ఘోరం. నమ్మేవాళ్ళు ఉన్నారు. అరే ఫోన్లో మాట్లాడుతూ నేను చెప్పినట్టు చేయి, నీకు రోగం తగ్గిపోయిందని చెప్పిన బిల్డప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతూ నేను ఇక్కడ వైద్యం చేస్తున్నా, నేను అక్కడ తగ్గించుకోవడం చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఈ ఫోటోలకి మా ఫోటో తీసుకెళ్ళి ముంచు, తగ్గిపోయింది, మొత్తం నయమైంది అండ్ మా పుణ్యం వచ్చింది అనుకున్న వాళ్ళు లేరా? మొన్నటిగా మొన్న కొంతమంది వాళ్ళ పూర్వీకులు చనిపోయారు, వాళ్ళ ఫోటోలు తీసుకొని కుంభమేళాకి వెళ్ళిపోయి వాళ్ళ ఫోటోలు నీళ్ళ ముంచి పైకి లేపారు. అదేమంటే వాళ్ళ కోరిక, బట్ వాళ్ళు చనిపోయి ముంచి లేపారు వాళ్ళ ఫోటోల్ని. సో వాళ్ళ ఆత్మకు శాంతి. ఎవరి నమ్మకాలు వాళ్ళమంటే ఓకే. మరీ ఇంత దారుణం, వాట్సాప్లో ఫోటో పంపి దాన్ని ప్రింట్ తీసి నీళ్ళలో ముంచి లేపి దానికి 500 తీసుకుంటాం, మీరు పుణ్యస్నానాలు ఆచరించినట్టే మీకు పుణ్యం వచ్చిందంటే ఎంత ఘోరమైన అసలు. అండ్ మన శివప్రసాద్ వీస్ ఛానల్లో ఒక వీడియో ఏంటంటే అది తెలుగు భాషకు సంబంధించి నా వంతు ప్రయత్నం ఎలా చేస్తున్నాను, తెలుగు భాషను రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి, మన తెలుగు భాషలో మనం గర్వంగా గొప్పగా మాట్లాడడానికి కస్టమర్ కేర్ వాళ్ళతో నేను ఏం చేస్తానంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్స్తో చూడండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. శివప్రసాద్ వీస్ ఛానల్ అండ్ ఇది కూడా.